ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ శ్రీ. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గౌడ సమాజానికి జీవనాధారమైన ఈత వనాన్ని కొందరు దుండగులు నరికి వేసిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై గౌడ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో ఈత చెట్ల నరికివేత ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది. దాదాపు 30 సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్న ఈత వనాన్ని కల్లు గీసే కీలక సమయంలోనే నరికివేయడం పట్ల గౌడ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమారు 200 ఈత చెట్లను కావాలనే నరికివేశారని ఆరోపిస్తున్నారు. గ్రామంలోని కొందరు నాయకులు కుల విభేదాలను రెచ్చగొట్టి గ్రామంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తున్నారని గౌడ నాయకులు మండిపడ్డారు. తరతరాలుగా ఈత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గౌడ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో గీత కార్మికులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌడ నాయకులు వెంటనే నిందితులను అరెస్ట్ చేసి నష్టపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అన్ని కులాలు కూడా గ్రామంలో ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము గౌడ సంఘం ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 200 మంది జీవనోపాధి. ఇక్కడ 51 సర్వే నంబర్ 56 సర్వే నంబర్లో ఈత చెట్లు నాటడం జరిగింది. ఈ ఈత చెట్లు ఒక కులానికి సంబంధించి ఒక సర్పంచ్గా మొన్న కండక్ట్ చేసిన చెన్నయ్య ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కులానికి పెద్దమ్మ గుడి కట్టిస్తా అనే ఆలోచనతో ఉండి మా పెద్దలందరినీ పిలిచి మాట్లాడి ఏదో కన్వర్ట్ చేస్తే అయిపోయేది. కాకుండా రాత్రికి వచ్చి 2 సార్లు కూడా చెట్లు తీసేయడం జరిగింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఈ ఏదైతే ఈ 54, 56, 51 సర్వే నెంబర్లు ఏవైతున్నాయో ఇవి మా పూర్వీకులు కొన్నారు. 30 ఏళ్ల క్రితం కొన్నాము. కొని చెట్లను చాది ఈరోజు గీతకొచ్చినాయి. ఈ గీతకొచ్చిన చెట్లను తీసేయడము ఎంతవరకు న్యాయము? ఈ దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నాడు. ఏమన్నా అంటే హెచ్చరిస్తున్నాడు. ఏదన్నా అంటే మా కులం ఉంది, అధికారం ఉంది, మేము ఏదైనా చేస్తే నడుస్తుందని దురుద్దేశంతో ఈ పని చేసిండు. ఇలా చేయడం దుర్మార్గమైన పని. ఇది ఏదన్నా ఉంటే కన్వే చేయాలి. ఒక గ్రామ పెద్దగా ఉన్నాడు, ఒక గ్రామ యజమానిగా ఉన్నాడు కాబట్టి ఇరు వర్గాలను కూర్చుండబెట్టి మేము ఇట్లా చేసుకుంటాం అనేది సమాధానంతో వెళ్ళాలి. అట్లా కాకుండా దౌర్జన్యంగా చెట్లను తీసేసి రాత్రి ట్రాన్స్ఫరాలు బంద్ చేసి రాత్రి చెట్లు కొట్టేసింది. దాదాపు 200 చెట్లు అంటే మేము అందరం కూడా నిన్న కూడా ధర్నా చేయడం జరిగింది. అందరూ మా మహిళలు అందరం వచ్చి ఆ చెట్లను చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లిలాగా మేము పెంచుకున్న చెట్లు ఇవి 15 ఏళ్ల నుంచి నీళ్లు పెట్టి అవి పెంచితే ఇప్పుడు గీతకు వచ్చినాయి. అవి ఇప్పుడు మేము దాన్ని లబ్ధి పొందే టైంకు అవి 200 చెట్లు తీసేసింది. చాలా నష్టం అయిపోయినాం ఈ విషయంలో. ఇదానికైనా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మాకు సహకరించలేరు. సహకరించి మాకు ఇక్కడ ఉన్న దాన్ని ఈ భూమిని అలర్ట్ చేయాలని మేము అధికారులను, కలెక్టర్ను, ఆర్డీఓను, ఎంఆర్ఓను కోరుతున్నాం. మాకు ఇక్కడ ఉన్న భూమిని అలర్ట్ చేయండి. మేము గౌడ సంఘం ఉన్నాం. దాదాపు 200 మంది మేము జీవనోపాధి చేస్తున్నాం కాబట్టి మాకు ఈ భూమిని అలర్ట్ చేసినట్టయితే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు గుడి కట్టుకోవాలంటే ఎక్కడైనా ఉంది, గ్రామంలో ప్లేస్ ఉంది. కాదు కక్షమని ఇక్కడనే కట్టాలని దురుద్దేశంతో వస్తున్నారు కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా అలర్ట్మెంట్ వాళ్ళకు కూడా చూపించి అందరినీ సమతుల్యంగా చూడాలని నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో గత 30 ఏళ్ళు 35 సంవత్సరాల నుండి
కుల వృత్తిని నమ్ముకొని గీతా వృత్తి కొనసాగిస్తున్న తరుణంలో మరి గ్రామ పంచాయతీలో ఇవాళ ముఖ్యంగా సర్పంచ్ గారు అందరికీ సానుకూలంగా చూసుకోవాల్సిన టైంలో ఇవాళ చౌతి ప్రేమ చూపించినట్టుగా గీతా కార్మికుల మీద ఇవాళ ఒక 200-250 చెట్లు రాత్రికి రాత్రే ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి ముఖ్యంగా గీతా కార్మికులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇలా దుర్మార్గంగా 250 చెట్లు తీసేయడము ఇలా గీతా కార్మికుల మీద పొట్ట మీద కొట్టినట్టే అని ఇలా మేము జిల్లా కార్మికుల తరఫున అడుగుతా ఉన్నాం. మరి మీరు చేయాల్సింది మరి అందరి ఆలోచనతోటి ఇలా గ్రామంలో సర్పంచ్గా ఉన్నారు. ఒక గీతా కార్మికుడికి అన్యాయం జరిగితే మరి ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆలోచించాల్సింది పోయి మరి వాళ్ళను దుర్మార్గంగా ఇలా వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా వాళ్ళ జీవనోపాధి లేకుండా చేయడము ఇది కరెక్ట్ అయిన సమాచారం కాదు, కరెక్ట్ అయిన విషయం కాదని ఇలా నేను జిల్లా కార్మికుల తరఫున మన గీతా కార్మికుల తరఫున అడుగుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో గీతా కార్మికులకు అన్యాయం జరగకుండా ఇవాళ మీరు ఇప్పటికి కూడా మీరు మార్చుకోకపోతే మరి గీతా కార్మికులకు వాళ్ళకు న్యాయం చేయకపోతే ఎక్కడికైనా వెళ్ళి మేము వాళ్ళకు గీతా కార్మికులకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉండి వాళ్ళకు 35 సంవత్సరాల నుండి ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళకు కేటాయించే విధంగా ప్రభుత్వం ఏదైనా సరే మేము వాళ్ళకు వెన్నుదాటుగా ఉండి వాళ్ళకు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని ఇవాళ మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇంకోటి గ్రామ సర్పంచ్ గారు, మీరు ఒక గ్రామానికి మరి ఒక కులానికే సర్పంచా లేకపోతే అన్ని కులాలకు సర్పంచ్ కాదా? ఇవాళ మరి ఈ ఒక్క గీతా కార్మికుల మీదనే మీరు మరి వాళ్ళే ఓట్లేస్తే ఇప్పుడు మన గీతా కార్మికులు ఓట్లు వేయలేదా మీకు? మరి ఎందుకు ఈ విధంగా వాళ్ళపైన విషజల్లులు కురిపిస్తూ ఉన్నారు? మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వాలు ఎన్నున్నా సరే ఒకరు పుట్ట మీద కొట్టే విధంగా ఎవరు అనుసరించరు. ఇవాళ మీరు వాళ్ళని పుట్ట మీద కొట్టే విధంగా ఇవాళ వాళ్ళు గీత 30 సంవత్సరాల నుంచి సాదుకున్నటువంటి చెట్లను ఉన్నటువంటి జాగను 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను ఇవాళ తీసివేయడము ఒక తల్లి రొమ్ము కోసినట్టుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మా గీతా కార్మికులు వాళ్ళు గొడగొడ ఏడుస్తూ ఉంటే మీకు మరి ఆ రాక్షసానందం పొందుతున్నారా అని ఇలా మేము గీతా కార్మికుల తరఫున అడుగుతూ ఉన్నాం. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇలా న్యాయం చేయకపోతే మేము ఏ విధంగానైనా ఏడు వరకైనా వాళ్ళతోటి తోడ్పాటుగా నడుస్తామని ఇలా తెలియవస్తున్నాము. గీతా కార్మికుల ఐక్యత. గీతా కార్మికులు మజీద్పల్లి గ్రామంలో గౌడ్స్లకు చాలా అన్యాయం జరిగింది. ఈత చెట్లను 200 నుంచి 300 చెట్లను నరికివేయడం జరిగింది. ఇది జిల్లా అధ్యక్షుడు నేను జయగడ ఉద్యమం నుంచి వచ్చాము. స్టేటు అధ్యక్షులు గుండ్రాత్ నారాయణ గారు, గౌడ్ గారు, జాతీయ అధ్యక్షులు వట్టిగుడి రామారావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మేము మా ఇంట్లో మా తండ్రి లాంటి మా తల్లి లాంటి మమ్మల్ని ఎట్లా పెంచారో అలాంటి చెట్లను పెంచితే ఈ చెట్లను పీకేసినందుకు 4 చెట్లను పీకేస్తేనే ఎంతో బాగా అనిపించింది. అసలు 200-300 చెట్లను తీసేశారు. చాలా బాధాకరం. ఇలాంటి ఇంకెక్కడా జరగకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్కు మా దగ్గర అన్ని ఆధారాలు ఉండి కూడా ఇక్కడ ఏం సర్పంచ్ ఇంతగానో అన్యాయం జరుగుతుంటే ఒకసారి గవర్నమెంట్ అనేది చూసి దీనికి వీళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జయగౌడ ఉద్యమం నుంచి మా రావడం జరిగింది. జై గౌడ్ అన్న. అనరే జై గౌడ్ అన్న. గీతా కార్మికుల ఐక్యత. గీతా కార్మికుల ఐక్యత. జై గౌడ్. జై గౌడ్. జై గౌడ్ అన్న. గౌండ్ల ఐక్యత. గౌండ్ల ఐక్యత. గౌండ్ల ఐక్యత. డిపార్ట్మెంట్ అంటే మా గౌరవం. డిపార్ట్మెంట్ మేము దూషించట్లేదు. వాళ్ళకి జరిగింది కూడా 2 ముచ్చట్లు చెప్తాము. మీరు ఈంచి పొమ్మంటే కూడా మీరు రేపు ఇళ్ళలోకి వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఈంచి పొమ్మంటే ఆంచి పొమ్మన్నట్టు బాధ్యత ఓకే అయిపోయింది. మాట్లాడితే సపరేట్ ఉంటాయి. అంటే మేము మాట్లాడగానే మాట్లాడదు కానీ ఇద్దరు ఇప్పుడే వచ్చాను సార్. జరిగింది ఇష్యూ నేను అయిపోయింది. నిన్ననే అందరికీ చెప్పినాం మీరు పోకండి.